నమస్కారం. నేను మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్ లెన్స్. నేడు చాలామందికి ఎదురయ్యే సమస్యలు, చాలామందికి తెలియని విషయం, పోలీస్ వర్సెస్ పబ్లిక్. అసలు పోలీస్ అంటే ఎవరు, అసలు అతని విధి విధానాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మీకు వివరిస్తానండి. చాలామందికి పోలీసులు అంటే భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ యూనిఫామ్ చూడంగానే చాలామందికి చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు కావచ్చు, లేదా మనం చూసిన విషయాల గురించి పోలీసు వారు కొడతారేమో, తిడతారేమో అనే భయంతో ఆ యూనిఫామ్ చూడంగానే చాలామంది భయభ్రాంతుల్లోనే తడబడుతూ ఉంటారు. కారణం ఎందుకంటే పోలీసు వారిని చూస్తే రెస్పెక్ట్తో పాటు భయం ఉంటుంది. కానీ అసలు పోలీస్ అంటే ఎవరనే విషయాన్ని, వాళ్ళ డ్యూటీస్ ఏంటనే విషయాన్ని ప్రజలకు చాలామందికి తెలియదు. అసలు పోలీస్ అంటే ఒక గవర్నమెంట్ అధికారి, అంటే ప్రజలు ప్రాణ మానాలను కాపాడడానికి ప్రభుత్వం నియమించిన ఒక పబ్లిక్ సర్వెంట్. అంటే ప్రజల కోసం నియమించబడిన సర్వెంట్ మాత్రమే. అంతేగాని వాళ్ళేదో ఇదని మీరు భయపడాల్సిన అవసరం లేదండి. కేవలం పోలీసు వారంటే మన రక్షణ కోసం, మన కోసం పాటుపడే వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, పోలీసు వారు కొంతమంది ఎవరో మనల్ని అబ్యూజ్ వాళ్ళు వాడతారు, చాలామంది రెస్పెక్ట్గా మాట్లాడుతుంటారు. మనం చేయాల్సిన పని ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోతే చట్టం తన పని తను చేసుకుంటుంది. కానీ చాలామంది మేము గమనించినప్పుడు కూడా రోడ్లో వెళ్తుంటే, బండ్లో వెళ్తుంటారు, పోలీసు వారిని చూసి భయపడిపోతుంటారు. అతని దగ్గర పేపర్లు ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క విషయం ఉంటుంది. కానీ ఎందుకో తెలియని భయం, అతని బండి ఎక్కడ ఆపుతున్న భయం. కారణం ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే చట్టం మీద అవగాహన లేకపోవడం. ఉదాహరణకి పోలీసు వారు వాళ్ళ డ్యూటీ చేయాలి. వాళ్ళకి ఎక్కడైనా విధులు వేస్తే ఆ విధులను సక్రమంగా నిర్వహించే డ్యూటీ వాళ్ళది. కాబట్టి వాళ్ళ విధిలో భాగంగా ఎక్కడన్నా ఉండొచ్చు. కాకపోతే సామాన్య పౌరుడిగా మన యొక్క హక్కు ఏంటి అంటే, మనము ట్రాఫిక్ని సరిగా ఫాలో అవుతున్నామా లేదా ఆ రూల్స్ని పాటిస్తున్న విషయం మనం గమనించినప్పుడు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది పోలీసులను చూసి భయపడి వాళ్ళు కొడతారు, తిడతారు అంటారు. ఎవరు ఊరికే కొట్టరు, ఎవరు తిట్టండి. కారణం లేకుండా పోలీసు వారు కూడా ఎవరి మీద చేసే రైట్ వాళ్ళకి లేదు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ మనం భయపడుతుంటాం. అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, కానీ స్టేషన్లో ఫోన్లు తీసుకెళ్తాం లేదు, బయట పెట్టేయమంటున్నారు. కారణం ఏంటో అర్థం కావట్లేదంటే, పోలీస్ స్టేషన్లో ఫోన్లు తీసుకెళ్ళొద్దని ఎక్కడ ఏ రూల్ లేదండి. ప్రతి ఒక్క వ్యక్తి అతని హక్కుని అతను కాపాడుకోవచ్చు. అది మీరు అడగొచ్చండి, ఎందుకు పెడుతున్నారు పోలీస్ స్టేషన్ లోపల ఎందుకు తీసుకెళ్ళకుండా ఫోన్ అడగొచ్చు, మీకు రైట్ మీకు ఉంది. అలాగే పోలీసు వారు విచారించేటప్పుడు మీ లాయర్ ద్వారా కూడా వెళ్ళొచ్చండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే పబ్లిక్ ప్లేస్లో కానీ ప్రైవేట్ ప్లేస్లో కానీ హక్కులని ఉల్లంఘిస్తున్నారు. దానికి పోలీసు వారు మిమ్మల్ని హెచ్చరిస్తుంటారు. కాబట్టి పోలీసు వారి విధులు ఏముంటాయి, వాళ్ళు పై అధికారులు ఇచ్చిన డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తూ దాంట్లో సమాజానికి హాని జరగని ఏ విషయాలనైనా సరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ, హాని జరిగే విషయాలు మాత్రం వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అలాగే చాలామంది విషయంలో కొన్ని మంచి జరగవచ్చు, కొన్ని చెడు జరగవచ్చు. కానీ పోలీసు వారిని ఎప్పుడు తప్పు పడకూడదండి. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు చేయాల్సింది, పోలీసు వారిని చూడంగానే భయపడకండి. ఎందుకంటే వాళ్ళు మనలాంటి మనుషులే. కాకపోతే వాళ్ళ జీతం తీసుకునే ఎంప్లాయీస్ మన సామాన్య ప్రజలం అంతే. కాకపోతే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి లైఫ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు పని పట్టుకొని ఎవరి మీద పగబట్టరు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మాత్రమే మనకు తెలియకుండా కొన్ని అన్యాయాలు జరుగుతాయి తప్ప ఏ వ్యక్తి కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఒకవేళ పోలీసు ద్వారా మీకేమైనా అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు దానికి సంబంధించిన కంప్లైంట్ రూపంలో వాళ్ళ పై అధికారికి ఎస్పీకి కావచ్చు, లేదా డీసీ కింద అధికారి డిఎస్పీకి కావచ్చు, లేదా కమిషనర్కి కానీ కంప్లైంట్ చేయొచ్చు. అలాగే పోలీస్కి అథారిటీ పర్సన్స్ కొన్ని కంప్లైంట్ పీసీఏ ఉంటాయి, వాటిలో కూడా కంప్లైంట్ చేసి తద్వారా అతను కానీ మీ మీద దురుసుగా ప్రవర్తించినా, మిమ్మల్ని అబ్యూజ్ వాళ్ళు వాడినా కారణం లేకుండా అతని మీద పనిష్మెంట్ తీసుకునే దానికి పోలీసు వారికి అధికారం ఉంది. ఎందుకంటే చట్టం దృష్టిలో అందరూ సమానులు. వాళ్ళు పోలీసు వారా పబ్లిక్ అనేది ఎక్కడ భాషలు ఉండవండి. ప్రతి ఒక్కరు తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరు పనిష్మెంట్ అనుభవిస్తారు. కానీ మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మనం తప్పు చేశామా లేదా అనే విషయాన్ని మనం గమనించకపోతే వాళ్ళు పోలీసు వారు ఉన్నా ఇంకొకరున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే
మనం చేయాల్సిన మనం సక్రమంగా చేసుకుంటే ఎవరు మన హక్కుని కాలరాసే అధికారం ఎవరికి ఉండదండి. అలాగే పోలీసు వారి మీద చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దానికి రీజన్ కూడా ఉండాలండి. ఉదాహరణకి పలానా పోలీసు వారు ఇలా చేశారు అన్నప్పుడు మన దగ్గర ఆధారం లేకుండా ఎవరిని ఏం చేయలేమండి. కానీ నోటి మాట ద్వారా మనం ఎప్పుడు చెప్పకూడదండి. ఒకవేళ ఎవరైనా అధికారి లంచం అడిగితే దాని ప్రూఫ్ ద్వారా పై అధికారికి కంప్లైంట్ చేయండి. లేదు మిమ్మల్ని అక్రమంగా నిర్బంధిస్తే పై అధికారికి కంప్లైంట్ చేయండి. అలాగే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి కంప్లైంట్ చేయండి. అలాగే మిమ్మల్ని ఏమన్నా థర్డ్ డిగ్రీ ఉపయోగించిన, స్టేషన్లో నిర్బంధించిన, అలాగే చాలామందిని స్టేషన్ లోపల బట్టలు లేకుండా కూర్చోబెట్టిన, ఇలాంటివన్నీ పోలీసు రూల్కి అగనిస్ట్ అండి. కాబట్టి ఇలాంటి విషయాల మీద మీరు తెలుసుకుని పోలీసులు రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూ మీ హక్కును మీరు కాపాడుకోవాలి. కానీ పోలీసు చూడడానికి భయపడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్సే, మన కోసం నియమించబడిన గవర్నమెంట్ ఉద్యోగులే. కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీసుల విధులకి ఆటంకం కలిగించండి. అలాగే మీ హక్కులు మీరు కాపాడుకోండి. చూశారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వారం మీ ముందుకు వస్తాము. తెలుసు కదండి మన వకీలెన్స్ స్లోగన్, చట్టం తెలియపోయినా పర్లేదండి, చట్టాన్ని తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. ఇట్లు మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీలెన్స్. ధన్యవాదాలు.